నమస్తే, వెల్కమ్ టు పవర్ డిబేట్. నేను బ్రహ్మనాయుడు. రైట్, ఇక డిబేట్లోకి వెళ్దాం. గ్రూప్ 1 పై ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు చేసిందన్నారు జగన్. డిఎస్సి విషయంలో అక్రమాలపై పోరాడుతూ వస్తున్నామన్నారు మాజీ సీఎం వైకాపా అధినేత వైఎస్ జగన్. లోకేష్ రాజీనామా చేయాలని, సిబిఐ ఎంక్వైరీ వేయాలని డిఎస్సి అవకతవకలపై వైఎస్ జగన్ గట్టిగా పట్టుబట్టారు. ఇక మీ హయాంలో ఏపీపీఎస్సీ ఫలితాలు బయట పెట్టమని చంద్రబాబుకి జగన్ సవాల్ విసిరారు. మేము అధికారంలోకి వచ్చాక ఏపీపీఎస్సీలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చామన్నారు వైఎస్ జగన్. ఇక మరొక అంశం చూస్తే జనసేన శాసనసభ పక్ష భేటీలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థలకు సిద్ధమవ్వాలని నేతలకు పిలుపునిచ్చారు. ఎవరు కూడా పార్టీ లైన్ దాటొద్దన్నారు డిప్యూటీ సీఎం పవన్. నేతలతో పొత్తుల సంగతి నేను చూసుకుంటానన్నారు. 20 రోజుల పాటు ప్రకృతి వైద్య శిబిరంలో చికిత్స తీసుకొని ఉన్నారు ఏపీ డిప్యూటీ సీఎం. ఇక మరొక అంశం చూస్తే స్థానిక సంస్థలకు సిద్ధమవుతున్నాయి వివిధ రాజకీయ పార్టీలు. అటు అధికార కూటమి, ప్రతిపక్ష వైకాపా మధ్య రానున్న స్థానిక సంస్థల పోరుపై ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఈ అంశాలన్నీ చర్చిద్దాం. ఇదే వాళ్ళ పవర్ డిబేట్, హీటెక్కిన పాలిటిక్స్.